నమస్కారం సార్, నేను కండక్టర్ సార్, హన్మకొండ డిపో సార్, వరంగల్ సార్. మేము మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్. సార్ మీ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి లాగా ఎండి లాగా మీరు ఉన్నారు. పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్తారు సార్. మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్. చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్. ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండిస్తో హోదాలో ఉన్నారు సార్. మీరు వెళ్ళి కలిస్తే కనీసానికి కలవడానికి కూడా లేదు సార్. మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్. మీరు ఏబట్టి మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు సార్. మా పిల్లలు చావులకు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మేమందరం కలిసి మీరు కనీసానికి మా మీద దయ చూడండి సార్. మా మీద పగబట్టకండి సార్. మీ దండం పెడతాం. ఇసుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద చూపకండి సార్. మేము తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేసారు కదా సార్. మేము ఏం చేసినాం సార్? చిన్న చిన్న ఉద్యోగాలను 60-30 రూపాయల టికెట్లు ఓడగొట్టుకున్నాం. మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి పొరపాటు జరుగుతాయి సార్. ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీలకు తండ్రి పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పేందో తెలియజేసి మా నౌకర్లు మాకు ఇప్పించండి సార్. మా అత్త మామలు మా పిల్లలు మేమందరం రోడ్ల మీదకి వచ్చినాం సార్. కనీసం జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలను చాలుకోవడానికి బాగా కష్టం అవుతుంది సార్. మా ఇంట్లో శవాలు లేస్తున్నాయి సార్. 15 రోజులకు ఒకసారి మేము అందరం వచ్చిన 2400 మందిలో ఇప్పటికే 1 సంవత్సరం అవుతుంది సార్. మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్. మా సోదరులు సోదరిమణులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలి కలగట్లేదు? మా పిల్లలు మేము తిండి పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాం సార్. మీ దండం పెడతాం. మేము అక్కడ దాకా వచ్చి బస్ భవన్కి వచ్చి అంటే కలవనిస్తలేదు సార్. మీరు కలవని అయినప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే. ఎండి పదవికి మీరు అనర్హులు సార్. సజ్జనారు సార్, మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్. లేదంటే మీ ఎండి పదవికి రాజీనామా చేయండి సార్. ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్. మీరు అక్కడ ఉండి మా మీద ఎందుకు సార్ మీ ప్రతాపం చూపిస్తారు సార్? మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపించడం ఏంది సార్? మేము హత్యలు చేసినావా సార్? మా పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి సార్ మేము ఇది ఇంత పోరాటం చేస్తున్నాం. మేమేం బస్సు డిపోలు కొనడానికి కాదు సార్, బస్సులు కొనడానికి కాదు సార్. మీ దండం పెడతాం సార్. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ అన్నలు అందరికి చెప్తున్నా, ఇది అందరు రాయండి సార్. సీఎం దాకా పోనీయండి సార్. మీ దండం పెడుతున్నా. సజ్జనార్ సార్ చెప్తే వదిలిపెట్టకండి సార్. దండం పెడుతున్నా సార్.